మరి ఏ ప్రకారంగా మోషే దేవుని పిలుపునందుకొని బయలు వెళ్తున్నాడో చూశాం. अब मूसा के द्वारा परमेश्वर इस्राएली लोगों को मिस्र से निकाला. మరి మోషే ద్వారా దేవుడు ఐగుప్తు దేశంలో నుండి తన ప్రజలైన ఇశ్రాయేలులను తోడుకొని రావడం జరిగింది. हम देख रहे हैं ये परमेश्वर कैसे अपना काम कर रहा. ఇక్కడ మనం దేవుడు ఏ ప్రకారంగా తన పథకాన్ని కొనసాగిస్తున్నాడో చూస్తున్నాం. यूसुफ को मिस्र में लेकर गया. యోసేపును ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళింది ఆయనే. सबसे पहले మొట్టమొదటిది ये अब्राहम చూడండి, అబ్రహాం గారు ऊर से कनान में लाया. ఊరు నుండి కనాను ప్రాంతానికి తీసుకొచ్చాడు. यूसुफ के समय में कनान से मिस्र में ले गया. మరి యోసేపు కాలంలోనేమో కనాన్ నుండి ఐగుప్తుకు తీసుకొని వెళ్ళాడు. अब्राहम से पहले ही बोला था 400 साल. ముందే అబ్రహాముతో దేవుడు చెప్పి ఉన్నాడు 400 ఏండ్ల తర్వాత ఇస్తానన్నాడు. जब वापस आने का टाइम हुआ लोग आना नहीं चाहते. తిరిగి వచ్చే వేళ దగ్గర పడుతుంది, అయినా ప్రజలు రావడానికి మనస్సు లేదు. ईंट बनाने का काम किया. ఇటుకల పని మొదలు పెట్టారు. उस समय मूसा का जन्म हुआ. అదే వేళ మోషే జన్మించాడు. मूसा महल में पहुंच गया. మరి మోషే భవనంలో ప్రవేశించాడు. और उसके बाद परमेश्वर मूसा को मरुभूमि में ले गया. ఆ తర్వాత భవనం నుండి దేవుడు మోషేను అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళాడు. उधर जलती हुई झाड़ी में परमेश्वर मूसा के सामने प्रकट हुआ. అక్కడ మండుతున్న పొదల మధ్యలో నుండి దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు. मूसा वापस मिस्र में आया. తిరిగి మోషే ఐగుప్తుకు వచ్చేశాడు. और उधर से फिर लोगों को लेकर कनान की ओर जा रहे हैं. ఇక ఆ ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలను తీసుకొని కనాను వైపుగా ప్రయాణం కట్టాడు. कनान ऊपर है కనానేమో పైన ఉంది. लेकिन परमेश्वर इनको इधर लेकर आया. అయితే ఈ రెఫిదీము ప్రాంతానికి దేవుడు వారిని తీసుకొని వచ్చాడు. इधर इधर लेकर आया सीनाई पहाड़ के पास. సినాయి కొండ దగ్గరికి తీసుకొని వచ్చాడు. जाना ऊपर है వెళ్ళేదేమో పై ప్రయాణం. लेकिन प्रभु इधर क्यों लाया. మరి ఎందుచేత కిందికి దిగువగా వారిని తీసుకొని ताकि వచ్చాడు? ताकि ये लोग परमेश्वर को जानना है कि परमेश्वर कौन है. ఎందుకంటే అసలు దేవుడు ఎవరా అని ఈ ఇజ్రాయేలు ప్రజలు ఎరుగునట్లుగా తీసుకొని వచ్చాడు. इनके बाप दादों ने परमेश्वर को देखा. వీరి తాత ముత్తాతలందరూ కూడా పితరులందరూ కూడా దేవుని చూసిన వారే. अब्राहम के सामने परमेश्वर आकर बैठकर खाना खाया. అబ్రహాము గారి ఇంటి ముంగిటికి వచ్చి దేవుడే స్వయంగా భోంచేశాడు. याकूब के साथ कुश्ती किया. అలాగే యాకోబు గారితో మల్ల యుద్ధం దేవుడు చేశాడు. सो अब परमेश्वर इनको मरुभूमि क्यों ले जा रहा. మరి ఇప్పుడేమో ఇజ్రాయేల్ జనాంగాన్ని అరణ్యంలోనికి ఎందుకు తీసుకొస్తున్నాడు? ताकि ये लोग परमेश्वर को आमने सामने देखें. ఎందుకంటే ఇక ఈ ప్రజలు దేవుణ్ణి ముఖాముఖిగా ఎదుర్కొనగలుగునట్లు. मिस्र से फरो निकलने नहीं देता था. మరి ఐగుప్తులో నుండి ఫరో అసలే వీరిని అనుమతించలేదు వెళ్ళడానికి. लेकिन परमेश्वर इनको मिस्र से निकाला. అయినప్పటికీ దేవుడు ఐగుప్తులో నుండి ఇజ్రాయేల్ ప్రజలను పెకిలించాడు. लाल समुद्र के सामने लाया. ఎర్ర సముద్రం ఎదుటికి తీసుకొని వచ్చాడు. समुद्र के बीच में से रास्ता खोला. ఆ ఎర్ర సముద్రం మధ్యలో మార్గాన్ని తెరిచాడు. और उसके बाद मरुभूमि में लेकर आया. ఆ తర్వాతేమో అరణ్య భూభాగంలోనికి తీసుకొచ్చాడు. अब आप लोग पुराने विश्वासी लोग हैं. మీరందరూ కూడా పాత విశ్వాసులు కదా. अब मैं आपसे सवाल पूछता हूं. మిమ్మల్ని ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను. पुराना नियम छाया है. పాత నిబంధన అంతా కూడా నీడను పోలినది. सो आप मुझे बताएं मिस्र किसका छाया. మీరే కాస్త చెప్పండి, ఐగుప్తు అనేది దేనికి ఛాయా మాత్రంగా ఉంది? भाई लोग बोलो. సహోదరులు చెప్పండి, దేనికి నీడ ఐగుప్తు? मिस्र किसका छाया. ఈ ఐగుప్తు అనేది దేనికి సాదృశ్యంగా ఉందో చెప్పండి. बोलो. हाँ ఆ? बोलो ना भाई लोग बोलो. जोर से बोलना. దునియాకు దర్శన. मिस्र किसका छाया. ఐగుప్తు అనేది దేన్ని సూచిస్తోంది? गलत है तो भी कोई दिक्कत नहीं. बाइबल తప్పైనా क्लास है. పర్వాలేదు, सीख रहे हैं. చెప్పండి. आई गुप्त किसका छाया. ఐగుప్తు దేనికి ఛాయా మాత్రంగా ఉంది? भाई लोगों को नहीं मालूम. बहन लोग बोलो. సహోదరులు లోకమని చెప్పారు, అలా తెలియనట్టుగా ఉంది, మీరు చెప్పండి. मिस्र किसका छाया. ఈ ఐగుప్తు అనేది దేనికి నీడను పోలి ఉంది? हाँ ఆ, किसका. లోకానికి. हाँ जोर से बोलो ना. तेलुगु में चुपू. గట్టిగా చెప్పండి. దునియాకు దర్శాతే. संसार का छाया. లోకానికి సాదృశ్యం. तो फिर फरो किसका छाया. అలాగైతే మరి ఫరో గారు ఎవరికి సాదృశ్యం?
शैतान का छाया। సాతానుకు तो సాదృశ్యం. फिर लाल समुद्र किसका छाया? అలాంటప్పుడు ఎర్ర సముద్రం దేనికి గుర్తు? हाँ, जोर से बोलो ना। బాప్తిస్మం. कौन सा बैप्टिज्म? पवित्र आत्मा का बपतिस्मा, पानी का बपतिस्मा? నీటి బాప్తిస్మమా లేక పరిశుద్ధాత్మ బాప్తిస్మం? అది కూడా తెలుసండి. నీటి म- బాప్తిస్మం. फिर मरुभूमि क्या है? మరి అలాంటప్పుడు అరణ్యం దేనికో? मिस्र दुनिया, फरो शैतान, लाल समुद्र पानी का बपतिस्मा, तो फिर अरण्यम या मरुभूमि क्या? మీరే చెప్పారు కదా, ఐగుప్తేమో లోకానికి, ఫరోనేమో సాతానుకు, ఎర్ర సముద్రమేమో నీటి బాప్తిస్మానికి, మరి అరణ్యం దేనికి? हाँ, చెప్పు भाई भाई लोग बोलो। శ్రమలకు. శ్రమలకు. हाँ, श्रमम है। श्रमम का मतलब ముష్- कष्ट है। ఆ. मरुभूमि कष्ट है। हाँ, అరణ్య యాత్ర. ऊपर बादल है, दिन में धूप नहीं लगेगा। చూడండి, అరణ్యంలో ఎలాంటి స్థితి నెలకొందంటే పైన చల్లటి మేఘం కమ్ముకొని ఉంది. कोई गर्मी नहीं। ఏ వేడి లేదు, తాడు లేదు. रात को आग का खंबा है, ఇక రాత్రి వేళనేమో అగ్ని స్తంభం ఉంది. गर्मी भी मिलेगा, रोशनी भी मिलेगा, అంటే వేడి కూడా తగులుతుంది రాత్రి వేళ, అలాగే చల్లదనం కూడా ఉంటుంది. खाना भी मिलेगा, భోజనం కూడా దగ్గరే ఉంది. रोज सुबह मन्ना मिलेगा, పొద్దుటే మంచి మన్నా దొరుకుతుంది. कोई मेहनत नहीं। ఏ పని పాట లేదు. चट्टान में से अच्छा ताजा पानी भी है। అలాగే బండలో నుండి స్ఫటికమైన మంచి నీళ్ళు వస్తున్నాయి. फिर कैसे कष्ट? ఇంకా మరి ఎలాంటి కష్టాలండి? ये कोई कष्ट है? ఇవన్నీ కష్టాలా ఏంటి మరి? ये तो मजा है। ఇదంతా కూడా హాయిని అనుభవించేదే కదా. एयर कंडीशन सिस्टम है, చూడండి, మంచి శీతోష్ణ స్థితి కలిగిన వాతావరణం పెట్టాడు దేవుడు. ना तो दिन में गर्मी ना तो रात को ठंडी, పగలు ఎండ దెబ్బ లేదు, రాత్రి వెన్నెల దెబ్బ లేదు, ఏ గొడవ లేదు, వేడి లేదు. खाना भी मिलेगा, భోజనం కూడా దగ్గరే పెట్టాడు. पानी भी है, నీళ్లు కూడా సమృద్ధిగా ఉన్నాయి. कपड़ा फटा नहीं है, వారి బట్టలు అసలు చినిగే ప్రసక్తే లేదు. जूता भी घिसा नहीं है, చెప్పులు కూడా అరిగిపోలేదు. बीच बीच में थोड़ा सा आगे पीछे घूमना। ఒక్కటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే తిరిగిన చోటనే తిరుగు తిప్పప్ప అని తిరగాలి అంతే. और रोज घूमना नहीं है, రోజు తిరగాలి, कभी कभी। అప్పుడప్పుడు. सो मरुभूमि कष्ट है మరి అరణ్య భూమి కష్టం అండి, या स्वर्ग है? లేకపోతే పరలోకమా? పోని आप बोलो। మీరే చెప్పండి. हाँ, मरुभूमि क्या है? చెప్పు। వితౌట్ ఎనీ ఎడిఫికేషన్. हाँ, मरुभूमि क्या है? అరణ్య భూమి ఏంటి మరి? అన్ని వివరించడం జరిగింది. संसार, मिस्र संसार है, ఐగుప్తు లోకమే, फरो शैतान, సైతానేమో ఫరో, लाल समुद्र पानी का बपतिस्मा। ఎర్ర సముద్రమేమో నీటి బాప్తిస్మం. अब ये मरुभूमि क्या है? అలాంటి సమయంలో అడవి ఏంటి, అరణ్యం ఏంటి మరి? तो फिर योरदान क्या है? सिद्ध होने का है। సిద్ధోనక జగ. तो फिर योरदान क्या है? సరే మంచిదే, మరి ఆ యోర్దాన్ నది ఎందుకు? लाल समुद्र पानी का बपतिस्मा है, तो फिर योरदान नदी क्या है? ఇప్పుడు చెప్పారు కరెక్టే, ఎర్ర సముద్రం నీటి బాప్తిస్మమే. మరి యోర్దాన్ దేనికి? मरुभूमि में सिद्ध हो गया, तो फिर योरदान क्या है? అరణ్య భూమి సిద్ధపరిచి చోటైతే మరి యోర్దాన్ ఎందుకు? सिद्ध नहीं हुआ, सब मर गया। అక్కడ సిద్ధపడలేదు కానీ చచ్చిపోయారు అంతా కూడా. सच है? నిజమే కదా. అరణ్యంలో రాలిపోయారని ఉందా లేదా? सिद्ध हो गया, मर गया? సిద్ధపడ్డారా, చచ్చారా? हाँ మరి ఏం చేద్దాం? पेतरू, सिद्ध हो गया, मर गया? సిద్ధపడ్డారా, చచ్చిపోయారా? केवल दो ही उधर पहुंचा, बाकी सब इधर ही मर गया। ఇద్దరు అక్కడికి చేరుకున్నారు, మిగతా వాళ్ళందరూ అరణ్యంలో హతమార్చబడ్డారు. तो आप बताओ ना, अरण्यम क्या है? ఇప్పుడు చెప్పండి, అరణ్యం అసలు ఏమై ఉన్నది? फिर योरदान क्या है? అలాగే యోర్దాను కూడా ఏమై ఉందో फिर తెలుసా? कनान क्या है? ఆ తర్వాత కనాన్ ఏమై ఉన్నదో చెప్పాలి. बाइबल क्लास है, बोलो। బైబిల్ అధ్యయన తరగతి కదా, అందరూ నోరు విప్పొచ్చు. हाँ, टेस्टिंग है, सब फेल हो गया। సరే, పరీక్షలని బర్నబాస్ అంటున్నాడు, కానీ అందరూ ఓడిపోయి మరి ఓటమి పాలయ్యారు కదా. केवल दो ही पहुंचा। ఇద్దరే కదా బయలుదేరింది. सच है? నిజమేనా కాదా? 32 लाख, लगभग 32 लाख निकला था, केवल दो ही उस तरफ पहुंचा, बाकी सब इनके बच्चे हैं, बाकी सब इधर ही मर गया। ये मरुभूमि मर गया। చూడండి, సుమారు 32 లక్షల మంది జనాభా
ఇద్దరే కనాను చేరుకున్నారు. మిగతా వాళ్ళందరూ పిల్లలతో సహా ఎక్కడ తెచ్చారు? అరణ్య భూమిలోనే కదా. तो बोलो क्या है, ఏంటి అసలు అది? अच्छी तरह समझना। చక్కగా అర్థం చేసుకోవాలి. लाल समुद्र पानी का बपतिस्मा, ఎర్ర సముద్రము నీటి బ్యాప్తిస్మానికి సాదృశ్యం. मरुभूमि क्या है, అరణ్య భూమి ఏంటి मसीह जीवन का आरंभ का समय है। అంటే క్రైస్తవ జీవితం యొక్క నాంది అయి ఉన్నది, ప్రారంభమై ఉన్నది. कोई परेशानी नहीं, ఏ కలవరాలు లేవు, తొందర లేవు, ఏం లేవు. माँ सब कुछ मिलता, అన్ని హాయిగా దొరుకుతాయి. खाने के लिए मन्ना भी है తినడానికి మన్నా కురిపించబడుతుంది. और इनको व्यवस्था भी दिया। అలాగే వారికి ధర్మశాస్త్రం కూడా అనుగ్రహించబడింది. परमेश्वर पहाड़ में प्रकट हुआ, దేవుడు సీనాయి పర్వతం మీద ప్రత్యక్షమయ్యాడు. मिलाप वाला तंबू इनके बीच में आ गया। అలాగే వారి మధ్యలోనికి ప్రత్యక్షపు గుడారం వచ్చేసింది. जब मिस्र से निकला था तब जंगली के तौर पर निकला था। మరి ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన వేళ అరణ్యవాసులుగా వచ్చేసారు. बड़ा भीड़ जा रहा, పెద్ద గుంపొకటి బయలుదేరింది. लेकिन सीनाई में आ गया, కానీ సీనాయి కొండకు వచ్చిన వేళనేమో परमेश्वर व्यवस्था दिया, దేవుడు ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చాడు. हर चीज के लिए नियम दिया, ప్రతి విషయానికి కూడా ఒక కట్టడలను నియమాలను ఇచ్చాడు. इनको एक मंदिर मिल गया, ఆ తర్వాత వీళ్ళకు చక్కటి దేవాలయం దొరికింది. और उसके बाद इन लोग अपना गोत्र के अनुसार आगे पीछे कैंप डाला। అలాగే గోత్రాల వారీగా నలుదిక్కుల కూడా వీరికి గుడారం వేసుకునే కృప దొరికింది. इनको ऑर्गेनाइज कर दिया, అంటే వీరిని చక్కగా సక్రమంగా ఉంచడం జరిగింది. लेकिन इन लोग के साथ मुसीबत क्या है, అయితే వీరితో ఉన్న తెగులేంటి? बुड़बुड़ाते थे, ఎప్పుడు చూసినా సనిగి గొనిగి నడవడమే. क्योंकि और तो कोई काम नहीं है ना, ఎందుకంటే ఏ పని పాట లేని వాళ్ళకి ఏముంటుంది? दिन भर फ्री है, రోజంతా కూడా ఖాళీయే. बस झगड़ा करना और कोई काम ही नहीं है। ఏం చేయాలి? గొడవలు పెట్టుకోవాలి, గొనగాలి, సనగాలి, ఇంకొక పనే లేదు. परमेश्वर का प्रोग्राम इनको 40 साल मरुभूमि में घुमाना नहीं था। వాస్తవానికి దేవునికి వీళ్ళను 40 సంవత్సరాలు అడవిలోనే తిప్పాలనే పథకం లేదు. कनान ऊपर है, కనానేమో పైన ఉంది. लेकिन इन लोग इधर घूमा, కానీ వాళ్ళు తిరిగిన చోటల్లా ఎక్కడ 40 साल इधर ही घूमता रहा। ఎక్కడ ఆ సీనాయి పర్వతం చుట్టూరా రెఫిదీము ఈ ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉన్నారు. 11वां महीना में परमेश्वर कनान के पास लेकर आया था इधर, మరి 11 నెలల వ్యవధిలో దేవుడు ఈ చోటికి తీసుకొని వచ్చాడు వారిని. लेकिन इन लोग बोला हमें जासूस भेजना। వీళ్ళేమన్నారు? మేము గుడాచారులను పంపుతామన్నారు. जासूस गया, గూఢాచారు వేగుల వారు కూడా వెళ్ళారు. 12 जासूस गया, 12 మంది వేగుల వారు వెళ్ళారు. 10 लोग क्या बोला, వారిలో 10 మంది ఏమని అన్నారు? हम नहीं जा सकता। మనం వెళ్ళలేము. 40 दिन घूमा, 40 సంవత్సరాలు తిరిగారు. क्या हो गया, ఏం జరిగిందండి? 40 दिन 40 साल बन गया। 40 రోజులు వెళ్ళాల్సిన మార్గం 40 సంవత్సరాలు దీర్ఘం తీయాల్సి వచ్చింది. क्यों? ఎందుకని? इन लोग खुद बोला हम नहीं जा पाएगा। వీరు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే మేము వెళ్ళం. 40 साल घूमते घूमते मर गया। 40 సంవత్సరాలు తిరిగిన చోటనే తిరిగి తిరిగి చచ్చిపోయారు కూడా. और फिर क्या हो गया, मरुभूमि में घूमता रहा। ఇక ఆ తర్వాత ఏం చేశారు? అరణ్యములో తిరుగాడుతూ ఉండినారు. कितना साल? ఎన్ని సంవత్సరాలండి? 40। 40 సంవత్సరాలు తిరిగారు. मरुभूमि किसका छाया? మరి ఈ అరణ్య భూమి దేనికి నీడలాగా ఉంది? मसीह जीवन का आरंभ का समय। క్రైస్తవ జీవితం యొక్క ప్రారంభ దశ. उसके बाद योर्दान क्रॉस किया, जब आखिरी मरना था, जब मर गया, చిట్ట చివరిగా ఎంతమంది చచ్చిపోయారో చచ్చిపోయారు. యోర్దాన్ उस समय तक मूसा भी खत्म हो गया। ఆ కాలానికల్లా మోషే గారు కూడా పరమపదించారు. मूसा के बाद अगला आदमी आया, उसका नाम है यहोशू। మోషే తదనంతరం వచ్చిన వ్యక్తి ఎవరంటే యెహోషువ. अब आप देखो ना परमेश्वर कैसे काम कर रहा। ఇప్పుడు చూడండి కాస్తంత దేవుడు ఎలాగ తన కార్యాన్ని కొనసాగిస్తున్నాడు. एक आदम, ఒక్క ఆదాము, उसके बाद आबेल, ఆ తర్వాత హేబేలు, उसके बाद आनोक, ఆ తర్వాత హనోకు, उसके बाद नोआ, ఆ తర్వాతనేమో నోవాహు, उसके बाद अब्राहम, ఆ పిదప అబ్రహాము, इसाक, ఆ తర్వాత ఇస్సాకు, याकूब, ఆ తర్వాత యాకోబు, योसेफ, ఆ తర్వాత యోసేపు, फिर मूसा, ఆ తర్వాత మోషే. फिर अभी कौन आ गया? ఇప్పుడు ఎవరు వచ్చారండి? యెహోషువ. यहोशू। देखा परमेश्वर कैसे एक एक आदमी के द्वारा अपना काम कर रहा। ఇక్కడ బాగా గమనించి చూడండి, దేవుడు ఒక్కొక్క వ్యక్తి ద్వారా
తన ప్రణాళికను ఎలా కొనసాగిస్తున్నాడు. योशुआ मूसा का नौकर था, ఈ యెహోషువ గారు మోషేకు పరిచారకుడుగా ఉండినాడు. लेकिन इसराइल का सबसे शक्तिशाली जनरल है. కానీ ఇజ్రాయేలు ప్రజలందరిలో మహాపరాక్రమశాలి అయిన సైనికుడు. लेकिन मूसा के बाद यहोशुआ आया, మోషే తదనంతరం యెహోషువ వచ్చేసాడు. तब योरदान पार किया. అప్పుడు వారు యోర్దాను నదిని దాటారు. योरदान किसका छाया? యోర్దాను దేనికి సాదృశ్యం मैं अपना स्वयं के लिए मरना, అంటే నా స్వయిచ్ఛల కొరకు నేను చనిపోవడం. वो है योरदान. యోర్దాన్ అనగా అర్థం అదే. लाल समुद्र क्या है? మరి ఎర్ర సముద్రం ఏమై ఉంది? पानी का बपतिस्मा. నీటి బాప్తిస్మానికి గుర్తు. मरुभूमि आरंभ का मसीह जीवन, మరి అరణ్య భాగమేమో క్రైస్తవ జీవితం యొక్క ప్రారంభం. और उसके बाद योरदान क्या है? ఆ తర్వాత ఏమో యోర్దాన్ ఏంటి? स्वयं के लिए मरना है. మన స్వంత దాని కొరకు చచ్చిపోవాలి. उसके बाद क्या करना है? ఆ తర్వాత ఏమొచ్చింది? कनान में प्रवेश करना. కనాను ప్రాంతంలోకి రావాలి. कनान किसका छाया? మరి కనాను దేనికి నీడగా ఉంది? स्वर्ग का छाया नहीं है. పరలోక ఛాయ కాదది. कनान किसका छाया? ఈ కనాను దేనికి నీడలాగా ఉంది? సాదృశ్యంగా ఉంది. जयवंत मसीह जीवन का छाया. అంటే విజయవంతమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యంగా ఉంది. सो कनान में घुस गया. ఇక కనానులో ప్రవేశించారు. ये देखो ना, गिलगाल कनान में इधर इन लोग क्रॉस किया, చూడండి, కనానులో ఈ గిల్గాలు ప్రాంతాన్ని దాటారు. इधर योरदान को क्रॉस किया, ఆ తర్వాత అక్కడ యోర్దాన్ నదిని దాటారు. गिलगाल में आ गया, ఆ తర్వాత గిల్గాల్కు వచ్చారు. फिर यरीको से लड़ाई किया, తర్వాత ఎరికో వాళ్ళతో యుద్ధం చేశారు. फिर आई के साथ लड़ाई किया. ఆ తర్వాత హాయితో యుద్ధం చేశారు. इन लोग अलग अलग जगह में लड़ाई किया. అంటే ఆయా ప్రాంతాలలో వీళ్ళు యుద్ధం జరిపించారు. कनान पूरा लड़ाई है. అంటే కనాను అంతా కూడా యుద్ధాలతో నిండిన రంగం. किससे लड़ाई? ఎవరితో యుద్ధం? जो कनान में हक बोलकर बैठा. కనాను మాదే అని తిష్ట వేసుకొని కూర్చున్నారే, వారితో యుద్ధం. परमेश्वर अपने लोगों को वापस कनान में लेकर आया. దేవుడు తిరిగి తన ప్రజలను కనాను ప్రాంతానికి తీసుకుని వచ్చాడు. अब्राहम अकेला आया था. అబ్రహాము ఒంటరిగానే బయలు వెళ్ళాడు. अब अब्राहम का संतति मिस्र में गया और एक बड़ा फौज बनकर कनान में आया. మరి ఒక్కడైన వారు ఐగుప్తు దేశానికి వెళ్ళి పెద్ద సైన్యంగా మారారు. और परमेश्वर जब इनको कनान में लाया, परमेश्वर बोला ये पूरा देश को वश में लेना है. చూడండి, వారు కనానికి ఎప్పుడైతే చేరుకున్నారో దేవుడు ఏమన్నాడు? ఈ భూ ప్రాంతం అంతని కూడా మీరు స్వాధీనపరచుకోండి అన్నాడు. लेकिन इसमें क्या हुआ? అయితే దీనిలో సంభవించింది ఏంటంటే, लड़ाई कर कर एक एक गोत्र को अपना अपना हिस्सा दे दिया. మరి యుద్ధాలు చేసి చేసి ఒక్కొక్క గోత్రం వారికి భూభాగాలు పంపకం జరిగింది. लेकिन ये 12 गोत्र में से 2.5 गोत्र बोला कि हम लोग मरुभूमि में ही रहेगा. మరి 12 గోత్రాల్లో 2.5 గోత్రాల ప్రజలు ఏమన్నారంటే, మేము కనానులో ఉండము, అరణ్య భూమిలోనే वो ఉంటామన్నారు. कौन कौन सा गोत्र है? ఎవరెవరా గోత్రాలు? आधा गोत्र मनश्शे, మనష్షే యొక్క అర్ధ గోత్రము, गाद, గాదు గోత్రము, रूबेन. రూబేను గోత్రం. 2.5 गोत्र क्या बोला? 2.5 గోత్రాల ప్రజలు ఏమన్నారు? हम कनान में नहीं जाएंगे, మేము కనానుకు వెళ్ళమన్నారు. हम इधर ही मरुभूमि में रहेंगे, ఇక్కడే ఈ అరణ్యంలో ఉంటామన్నారు. क्योंकि हमारे पास बहुत जानवर है. ఎందుకంటే మా దగ్గర పశువులు, గొర్రెలు అన్ని విస్తారంగా ఉన్నాయన్నారు. जरा सोच कर देखें, కాస్తంత ఆలోచించి చూడండి, इन लोग मिस्र से निकला है, వీరందరూ కూడా ఐగుప్తు దేశములో నుండి వెళ్ళి వచ్చిన వాళ్ళే. किधर जाने के लिए? ఎక్కడికి వెళ్ళడానికి వచ్చారు? कनान में जाने के लिए. కనాను కని ప్రయాణం చేసిన వాళ్ళు. लेकिन इन लोग को कौन सा अच्छा लगता? కానీ ఏ ప్రాంతం ఎక్కువ ఇష్టంగా ఉంది వీళ్ళకి? ఇంకా मरुभूमि अच्छा लगता. అరణ్యమే చాలా హాయిగా ఉందంటున్నారు. ऐसे बहुत से विश्वासी हैं, ఇలాంటి శాల్తీల విశ్వాసులు బోలెడు మంది ఉన్నారు. वो बोलते हैं कि हमें जय का जीवन नहीं चाहिए. వాళ్ళు ఏమంటారంటే, జయవంతమైన జీవితమా అది మాకు వద్దే हम వద్దంటారు. इधर ही मरुभूमि में ठीक है. మేము ఇక్కడే అడవిలో తిరుగాడతామంట. हाँ, अब्राहम को परमेश्वर कनान बोला है तो भी हमें यही काफी है. చెప్పాడులేండి అబ్రాహం గారితో దేవుడు అదే ఇస్తానని, కానీ మాకు ఇక్కడే బాగుందని వీళ్ళు అంటున్నారు. यहोशू ने उनको अनुमति दे दिया, అలాంటి వేళ యెహోషువ కూడా అనుమతి ఇచ్చేశాడు. लेकिन मालूम है क्या हो गया? కానీ తెలుసండి ఏం సంభవించిందో? बाद में जब इस्राएल गुलामी में गया, ఎప్పుడైతే ఇజ్రాయేలీలు బానిసల్లాగా కొనిపోబడ్డారో, सबसे पहले इन लोग गुलामी में गया.
వారికంటే ముందుగా అందరికంటే ముందుగా వీళ్ళు బానిసలైపోయారు. किधर रहते थे? ఎక్కడ ఉండేవాళ్ళు వీళ్ళు? मरुभूमि में थे. అరణ్యములో నివసించేవారు. सो इन लोग कनान में आ गया. ఇక వీరు కనాను ప్రాంతానికి వచ్చారు. आप न्याय यहोशू का पुस्तक पहला अध्याय न्यायों का पुस्तक वगैरह पढ़ने वक्त आपको साफ साफ मालूम चलेगा इनको बोला था पूरा देश को वश में लेना. చూడండి, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలోను అలాగే న్యాయాధిపతుల గ్రంథంలోను సుస్పష్టంగా రాయబడింది, మీరు వచ్చి కనానును స్వాధీనపరచుకోవాలని తేట తెల్లంగా చెప్పడం జరిగింది. आप यहोशू का पुस्तक 24वां अध्याय निकालें. చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలోనికి వద్దాము. మరి यहोशू का जब जाने का समय आया यहोशू क्या बोला? యెహోషువ చనిపోబోయే వేళ ఏమని చెప్పడం చేశాడో 14 జరిగింది చూడండి. chapter 24 verse 14. మరి 24వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథం 24:16. हाँ. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తుల మగుదుముగాక. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. हाँ. और उसका 16 पढ़िए. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తుల మగుదుముగాక. उसका 18 भी पढ़िए. हाँ, उसका 17-18 पढ़िए. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే సేవించెదము, ఆయనయే మన దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. हाँ, आगे. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. మీరాయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపచేయుననగా జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. अभी आप इधर देखिए यहोशू का जाने का समय आ गया. చూడండి, ఇక్కడ యెహోషువ ఇక మరి ఆఖరి దశలో ఉన్నాడు. परमेश्वर लोगों को वापस कनान में लाया. దేవుడేమో ఇజ్రాయెల్ను తిరిగి కనానుకు తీసుకొని వచ్చాడు. वायदा किया देश वापस दिया. అంటే వాగ్దానము చేయబడిన దేశానికి వారిని తిరిగి రప్పించాడు. अब यहोशू इनको साफ साफ बोल रहा है परमेश्वर के साथ चलना. ఇక్కడేమో యెహోషువ గారు స్పష్టంగా తేటగా వాళ్ళతో చెబుతున్నాడు, మీరు యెహోవానే సేవించాలి. आपने डिसाइड करना है करना क्या है. ఏమి చెయ్యాలన్న నిర్ణయాన్ని మీరే చేసుకోవాలని చెబుతున్నాడు. मैं और मेरा घराना प्रभु के साथ चलेंगे. నేను నా ఇంటి వారైతేనేమో యెహోవానే సేవిస్తామని చెప్పేశాడు. अब आपने फैसला करना है किसके साथ चलना. ఇక మీ వంతు ఉంది, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి అని చెప్పాడు. तब लोग क्या बोले? అప్పుడు ప్రజలు ఏమన్నారు? हम परमेश्वर के साथ चलेंगे. మేము యెహోవానే సేవించేదమని చెప్పారు. जब इन लोग कनान में वापस आए ఎప్పుడైతే ఈ ప్రజలు కనానుకు వచ్చారో తిరిగి, तब बहुत लड़ाई हुआ అప్పుడు గొప్ప యుద్ధాలు జరిగాయి. और परमेश्वर ने इनको कनान देश इनके हाथ में दिया. ఆ తర్వాత దేవుడు కనాను ప్రాంతాన్ని వీరి చేతులకు అప్పగించాడు. अलग अलग जगह में लड़ाई हुआ ఆయా స్థలాలలో యుద్ధాలు జరిగాయి. और परमेश्वर अजीब तरीके से साथ इनके साथ लड़ाई किया. మరి ఇజ్రాయేళ్ల పక్షంగా దేవుడు ఎంతో అద్భుతమైన రీతిలో యుద్ధాలు జరిగించాడు. सूरज को भी रोका. సూర్యుని కూడా ఆపేశాడు. सो बहुत जीत मिला. అంటే గొప్ప జయము ప్రాప్తించింది. सबको अपना अपना इलाका मिल गया. అందరికి కూడా వారి వారికి చెందిన ప్రాంతాలు సొంతమయ్యాయి. तब योशुआ इनसे बोला आपने डिसाइड करना है, फैसला करना है आगे क्या करना. ఇక ఆ తర్వాత యెహోషువ వారితో అన్నాడు, మీరేమేమి చేయవలనో మీ నిర్ణయాలు తెలపండి అన్నాడు. तब लोग क्या बोले? అప్పుడు అందరు ఏమన్నారు? हम परमेश्वर के साथ चलेंगे. మేము నిజంగా దేవుని సేవిస్తామన్నారు. आप पढ़िए 24 का 31.
31 వచనం చదువుదామండి. 21, 24, 31. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచూ వచ్చిరి. हाँ, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు నూరు వరహాలకు షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. हाँ, इधर हम लोग क्या पढ़े हैं? ఇక్కడ మనం ఏం చదివాం? जब तक यहोशू था लोग यहोवा के साथ चले. ఎప్పటి వరకైతే యెహోషువ సజీవుడుగా ఉన్నాడో ఇజ్రాయేలు ప్రజలందరూ యెహోవా వెంట ఉన్నారు. अब यहोशू भी चला गया. ఇప్పుడు చూస్తేనేమో యెహోషువ వెళ్ళిపోయాడు. अब न्यायों का पुस्तक 2 अध्याय का 10 पढ़िए. ఇక న్యాయాధిపతుల గ్రంథంలోనికి వచ్చి 2వ అధ్యాయంలోని భాగాలు చదువుదాం. Chapter 2, 10 onwards. మరి 2వ అధ్యాయంలో 10వ వచనం నుండి చదువుదాం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండు జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. हाँ, सो इधर हम देखते हैं अब यहोशू और उस समय के बुजुर्ग लोग चले गए. చూడండి, యెహోషువయు పితరులందరూ కూడా మృతి చెందారు. तब एक नया पीढ़ी आया ఇప్పుడు క్రొత్త తరం పుట్టుకొచ్చింది. ఇక जो परमेश्वर को नहीं जानता. వీరికి దేవుడు అంటేనే తెలియని తరం ఇది. तब इन लोग क्या किया? అప్పుడు వీళ్ళు ఏం చేశారు? बाल और अशेरा के पीछे चला गया. బయలు దేవత వెంటబడి వెళ్ళారు, అష్టారోతు దేవత వెంటబడి వెళ్ళారు. देखिए वायदा किया देश में आ गए. చూడండి, వాగ్దాన భూమిలో ప్రవేశించారు. पहले क्या बोले? हम प्रभु के साथ चलेंगे. మొదట ఏమన్నారు? అందరూ కూడా మేము యెహోవానే సేవించేదమన్నారు. लेकिन फिर बाद में क्या किया? తర్వాత జరిగింది ఏంటి? अपने इच्छाओं के पीछे चले गया. తమ స్వాభిలాషల వెంటబడి వెళ్ళిపోయారు. और उसका 14 में क्या लिखा है? 14వ వచనంలో ఏమని రాయబడి ఉంది? दोबारा पढ़िए. మరలా ఒకసారి 14. చదువుకుందాం. 14వ వచనం. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. सो उनका दुश्मन कौन बन गया? వారి శత్రువులు ఎవరు మారారు? परमेश्वर खुद इनका दुश्मन बन गया. అంటే దేవుడే స్వయంగా వారికి శత్రువు అయిపోయారు. ये हमारे लिए सबक है. ఇది మనందరికీ కూడా గుణపాఠం. परमेश्वर का इतना भलाई अनुभव करने के बाद भी దేవుని యొక్క మేళ్ళన్నీ కూడా అనుభవించిన పిదప కూడా फिर भी हम अपने इच्छाओं के पीछे जाएंगे तो ఆ తర్వాత కూడా మన సొంత కోరికల వెంబడి గనుక పరిగెడితే परमेश्वर खुद दुश्मन बन जाएगा. దేవుడే స్వయంగా మనకు శత్రువు అవుతాడు. दुश्मन इनको सताने लगा. ఇక శత్రువులు వీళ్ళను బాధించడం మొదలు పెట్టారు. आपको याद है ना, इस्राएली लोग जब मरुभूमि में हैं, మీకు గుర్తుంది కదండి, ఇజ్రాయెల్ అందరూ కూడా అడవి భాగంలో ఉన్న వేళ बालाम बोलकर एक नबी इनको शाप देने आया था. బిలాము అనే వ్యక్తి వీరిని శపించడానికి వచ్చాడు. लेकिन उसके मुंह से आशीष निकला. అయితే శపించడానికి వచ్చిన ఈయనటువంటి ఆశీర్వాదాలు వెలువడ్డాయి. क्योंकि परमेश्वर इनके बीच में था. ఎందుకంటే వీరి మధ్యలో దేవుడే ఉండినాడు. लेकिन जब इन लोग परमेश्वर को छोड़ दिया, ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని విసర్జించారో, अपना इच्छाओं के पीछे जाने लगे, వారు తమ సొంత ఆశల వెంబడి పరిగెత్తారు. तब इनका दुश्मन कौन बन गया? వారి శత్రువు ఎవరు మారారండి? परमेश्वर इनका दुश्मन बन गया. దేవుడే స్వయంగా వాళ్ళ శత్రువు అయ్యాడు. और इधर आप इसके साथ साथ आप निकाल लीजिए यशायाह 5 का 1 से पढ़िए. దీనితో పాటే యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం. यशायाह 5
యెషయా గ్రంథం 5వ అధ్యాయం उसका 1 से पढ़िए। మొదటి నుండి చదువుదాం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్ము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? सो इधर आप देखिए, इधर मैं सिर्फ एक शब्द उठा रहा, परमेश्वर पूछता है अब मैंने और क्या करना बाकी रह गया। ఇక్కడ దేవుడు వాడిన ఒక పదం మీద దృష్టి పెట్టండి. నేను వారి ఎడల ఇంకా ఏమి చేయాలని ప్రభువే చెబుతున్నాడు. इनको इतना अच्छा देश में लेकर आया, ఇంత శ్రేష్టమైన దేశానికి వీరిని తోడుకొని వచ్చినా కూడా दूध और मधु बहने वाला देश है। అంటే పాలు తేనెయు ప్రవహించే ప్రాంతం అది. अब आप लोग एक काम करना, अभी दोपहर को जो ब्रेक है आप लोग 3 चैप्टर्स बाइबल का पढ़ना। చూడండి, మధ్యాహ్న వేళ మీకు విరామం ఉంటుంది కదా, బైబిల్లో నుండి 3 అధ్యాయాలు మీరు చదవాలి ఇంటి పనిలాగా. कौन कौन सा? ఏంటి అధ్యాయాలు? व्यवस्था विवरण 11 और 28। మరి ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం, అలాగే 28వ అధ్యాయం, और लेविटिकस लेवी 26। అలాగే లేవి కాండం 26వ అధ్యాయం చదువుకొని ये రావాలి. 3 चैप्टर्स पढ़कर अगला क्लास में आना। అంటే మరొక తరగతిలోకి మీరు ఈ 3 అధ్యాయాలు చదివిన పిదపరండి. व्यवस्था विवरण 11, 28, लेवी व्यवस्था 26। 3 అధ్యాయాలు, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం, 28వ అధ్యాయం, అలాగే लेवी లేవియ కాండం 26వ అధ్యాయం. so ये 3 पढ़कर आना। ఈ 3 చదువుకొని రండి. सो इधर आप देखिए, वायदा किया देश में तो आ गया। చూడండి, ఇక్కడ చూసేసరికల్లా వాగ్దాన భూమిలోకి వచ్చేసారు వీళ్ళు. बोलते तो हम प्रभु के साथ चलेंगे, నోటి మాటకైతే మేము ప్రభువునే సేవిస్తామని అంటున్నారు. कुछ दिन के बाद फिर बिगड़ जाते हैं। కొన్ని దినములైన తర్వాత మరలా పాడైపోతారు. फिर परमेश्वर क्या किया? అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇక दुश्मनों को लेकर आया, శత్రువులను వీరి ఎదుటకు తీసుకొని जो వచ్చాడు. जो इनको सताते थे। అంటే వీరిని వేధించి బాధించే వాళ్ళని తెచ్చారు. ये है इस्राएल का स्टोरी। ఇదండి అసలు సిసలైన ఇజ్రాయేలు కథ. थोड़ी देर आराम से रहेगा, కొంతకాలమే హాయిగా ఉండిపోయారు. जब जीवन में कोई कष्ट नहीं है అప్పుడు జీవితంలో ఎలాంటి కష్టాలు లేవు. फिर बुरा काम करेगा, తరువాత చెడ్డ పనులు చేస్తారు. अपने इच्छाओं के पीछे जाएगा, తమ స్వాభిలాషల వెంట పడి तो పరిగెడతారు. परमेश्वर फिर दुश्मन को लेकर आएगा। ఇక అప్పుడు దేవుడు వీరిని బాధించడానికి శత్రువులను తెచ్చాడు. दुश्मन इनको सताएगा శత్రువులు వీరిని బాధిస్తారు. और फिर ये बैठकर रोएगा। వీళ్ళు కూర్చొని ఏడుపు మొదలు పెడతారు. जब ये रोते थे परमेश्वर एक न्यायी को खड़ा करता था। వీళ్ళు ఏడ్చినప్పుడెల్లా దేవుడు ఒక న్యాయాధిపతిని నిల్చోబెట్టేవాడు. जब न्यायी खड़े होता था इस्राएल को छुटकारा मिलता था, న్యాయాధిపతి నిలబడిన వేళ ఇశ్రాయేలుకు విడుదల దొరుకుతూ ఉండేది. और फिर थोड़ी देर शांति है, ఆ తర్వాత కొంతకాలం నెమ్మదిగా నిమ్మలంగా ఉండేది. उसके बाद फिर दोबारा यही चक्कर। మరలా చరివిత చరణంగా అదే పని వీరు. इस्राएल का यही गोल चक्कर चलता रहता था। అంటే గోళాకారంగా గోలలో పడిపోయిన ఇజ్రాయెల్ ఇలాగే ఉండిపోయారు. परमेश्वर 12 न्यायियों को इनके बीच में खड़ा किया। దేవుడు అప్పుడు 12 మంది న్యాయాధిపతులను వీరి మధ్యలో లేపాడు. एक के बाद एक। ఒకరి తర్వాత ఒకరి న్యాయాధిపతి सबसे पहला ओत्निएल, మరి మొట్టమొదటిసారేమో ఒత్నియేలు అనే న్యాయాధిపతి, फिर एहूद, ఆ తర్వాత యహూదు అనే న్యాయాధిపతి, एहूद, యహూదు, फिर शमगार, ఆ తర్వాత షమ్గర్, फिर देबोरा, తర్వాత దెబోరా స్త్రీ, फिर गिदियोन, ఆ తర్వాత గిద్యోన్ వచ్చాడు, तोला, తోలా వచ్చేసాడు, जायर, మరి జాయర్ వచ్చాడు, यफ्ता, యెఫ్తా వచ్చాడు, इब्जान, ఇఫ్సాన్ వచ్చాడు, एलोन, ఎలోన్ వచ్చాడు, अब्दोन, అబ్దోన్ వచ్చాడు, फिर समसोन। ఆ తర్వాతనేమో సంసోన్ గారు వచ్చారు. 12 न्यायियों को एक के बाद एक लोगों के बीच में भेजा। అంటే 12 మంది న్యాయాధిపతులను ఒకరి పర్యాయం ఒకరి తర్వాత ఒకరినొకరు పంపించాడు.
पहले एक देबोरा आई, మొదట దెబోరా వచ్చేసింది. एक औरत थी, ఈవిడ ఒక స్త్రీగా ఉండింది. फिर गिदयोन आया, తర్వాత గిద్యోను వచ్చాడు. फिर उसके बाद यफ्ता आया, ఆ తర్వాత యెఫ్తా వచ్చాడు. फिर आखिरी था सिमसोन। చిట్ట చివరగా సంసోన్ వచ్చాడు. सो 12 न्यायी आए। అంటే 12 మంది న్యాయాధిపతులు వచ్చేసారండి. क्यों खड़ा किया? ఎందుకు నిలబెట్టాడు? इन लोग का स्टोरी ऐसे ही था। ఎందుకంటే వీరి చరిత్ర ఇలా పునరావృతమయ్యేది ఊరికే. ये हमारे लिए सबक है। ఇది మనందరికీ కూడా హెచ్చరిక. हमारे जीवन में कष्ट क्यों आता? మన జీవితములో ఈ బాధలు ఎందుకు వస్తాయి? अब आप लोग मीटिंग क्लास में आया, చూడండి, మీరందరూ కూడా మీటింగ్ లో తరగతి వినడానికి వచ్చారు. समझाने के लिए उदाहरण बोल रहा। మీకు అర్థం కావడం కొరకే ఈ ఉదాహరణ చెబుతున్నారు. कभी कभी हम लोग मीटिंग में आगे बैठेगा, कभी कभी पीछे बैठेगा। కొన్ని మార్లేమో మనం ముందరే కూర్చుంటాం మీటింగ్ లో, మరి కొన్ని పర్యాయాలు వెనుకకెళ్ళి కూర్చుంటాం. आगे क्यों बैठता है? ముందు ఎందుకు కూర్చుంటారు? कहीं ना कहीं डंडा पड़ा ఎక్కడో ఒక దగ్గర దెబ్బ పడుద్ది. तो किधर बैठेगा? అందుకే ఎక్కడ కూర్చుంటారు? ఇక आगे बैठेगा। ముందు కూర్చుంటారు. जब थोड़ी देर आराम हो गया, కొంతకాలం నిమ్మలంగా ఉంటుంది, कोई कष्ट नहीं है, ఏ బాధలు ఇరుకులు లేవు, धीरे 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 किधर जाकर बैठेगा? पीछे बैठेगा। నెమ్మదిగా వెనకాలకెళ్ళి కూర్చుంటారు. ఇక फिर परमेश्वर अगला डंडा मारेगा, फिर किधर आकर बैठेगा? దేవుడు మరొక్క దెబ్బ కొడతాడు, మరలా ఏం చేస్తారు? ముందుకు వచ్చేస్తారు. तो इसलिए जो लोग हर बार मीटिंग में पीछे बैठता है, ध्यान रखना, कभी कभी डंडा पड़ेगा, मीरू दौड़ कर आगे आकर बैठेगा। చూడండి, వెనకాల కూర్చున్న వారలారా, కూర్చోవాలని అనుకుంటున్న వారలారా, దేవుని దెబ్బ టపీమని పడుతుంది, పరుగు అని మళ్ళా ముందుకు వచ్చేస్తారు. जब कष्ट आता है फिर बहुत प्रार्थना है। బాధలు కలిగిన వేళ ఎక్కలేని శోక ప్రార్థన చేస్తాం మనం. जब कष्ट नहीं है तो मीटिंग में भी टाइम पर नहीं आएगा। ఇక బాధలేవి లేవు, ఇరుకులేవి లేమంటే మీటింగ్ కూడా ఆలస్యంగా ఆఖరికి వస్తాం. जब कष्ट है तब फोन लेकर नहीं आएगा। మరి కష్టాలు ఉన్నప్పుడు, బాగా ఉన్నప్పుడు ఫోన్లు తీసుకొని రారు. लेकिन जब कष्ट खत्म हो गया ఎప్పుడైతే బాధలు సమాప్తి అవుతాయో तो मीटिंग में बैठकर व्हाट्सएप करेगा। ఇక మీటింగ్ సభాస్థలిలో కూర్చొని వాట్సాప్లన్నీ ఒకటొకటి మారుస్తూ ఉంటారు. परमेश्वर देखता है। దేవుడు చూస్తున్నాడు సుమి. ये इस्राएल को अच्छा डंडा मारा, చూడండి, ఇజ్రాయేలులను చావగొట్టాడు దేవుడు. अच्छा मार पड़ा, ఎంత చితక కొట్టాడంటే చెప్పొద్దిక. रोते थे, ఏడుస్తూ ఉండేవారు. इनका खेती भी ये काट नहीं पाते थे। అంటే వారి పంటను కూడా కోసే పని లేకుండా ఉండినారు. ये खेती करता था, వీరు వ్యవసాయం చేసేవారు. जब पक गया మంచి పంట చేతికి వచ్చేది, दुश्मन आता था, सब काट कर ले जाता था। శత్రువులు వచ్చేవాళ్ళు అన్ని కోసుకొని వెళ్ళిపోయేవారు. सो परमेश्वर डंडा क्यों मारता था? ఎందుకని దేవుడు దెబ్బ కొడుతుండేవాడు? क्योंकि परमेश्वर से दूर चले जाते थे। ఎందుకంటే వీరు దేవునికి సుదూరంగా వెళ్ళిపోయేవాళ్ళు. फिर आखिरी में न्यायों के अंत में आया व्यक्ति है सामुएल। మరి న్యాయాధిపతుల యొక్క ఆఖరి ఘట్టంలో ప్రవేశించిన వ్యక్తి సమూయేలు. सो इन लोग का जीवन आप जरा देखें। చూడండి, కాస్తంత వీరి జీవన విధానాన్ని గమనించండి. अब हमने यशायाह 5 पढ़ा है ना, మనం చదివాం కదా యెషయా గ్రంథం 5వ అధ్యాయం. उसका 2 पढ़िए, क्या लिखा है? 5 का 2 में क्या लिखा? 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడి ఉంది? ఆయన దానిని బాగుగా త్రవ్వి ఆహా. రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. हाँ, इधर आप देखिए, इतना सब मेहनत क्यों की अंगूर के पीछे? ఈ ద్రాక్ష తోట వెనకాల ఇంత వ్యయ ప్రయాసాన్ని ఎందుకు వహించాడు? अच्छा अंगूर चाहिए। శ్రేష్టమైన మరి ద్రాక్షలు కావాలని ఎదురు చూశాడు. अब आप और मैं अपने जीवन को जांच कर देखें। చూడండి, మీరు మేము మన జీవితాన్ని నిశితంగా పరిశీలించాలి. हम सब ने परमेश्वर के भलाई को अनुभव किया। మనమందరం కూడా దేవుని మేలులన్నీ అనుభవించిన వాళ్ళమే. दूसरों को जरा देखें, ఇతరుల వంక చూడండి, అలాగే वो डर में अपना जीवन बिताते हैं। భయముతో వణుకుతో వారు జీవితాన్ని గడుపుతున్నారు. घर के आगे वो कुमड़का लगा कर रखा है, చూడండి, ఇంటి గుమ్మం దగ్గర పెద్ద గుమ్మడికాయ కడతారు, गले में रस्सी बांधा है, మెడలో ఏదో తాడు కట్టుకుంటారు, हाथ में भी बांधा, ఈ చేతులకు కంకణాలు కట్టుకుంటారు, उंगली में कितना अंगूठी पहना, ఈ వేళ్ళల్లో ఎన్ని ముంగరాలు పెడతారు. क्या क्या नहीं करते हैं। ఏమేమి చెయ్యరండి వాళ్ళు. क्यों?
ఎందుకని? जीवन डर में बिताते हैं, జీవితమంతా క్షణం క్షణం భయం భయమే వాళ్ళకు. गले में तबीज बांधा है, మెడలో తావీజు కట్టుకున్నారు. तोड़कर देखो तो अंदर राख है, ఆ తావీదును కనుక పగలగొట్టి చూస్తే బూడిద తప్ప ఏముండదు. वो राख लेकर गले में बांध कर चलते हैं. ఆ బూడిదంతా పోగేసుకొని దాన్ని చుట్టి మంచిగా మెడలో కట్టుకొని తిరుగుతుంటారు వీళ్ళు. मेरे को और आपको तो ऐसा कुछ नहीं करना. మీరు మేము అలాంటి పని ఏది చెయ్యం కదా. दूसरों को देखो, मकान बनाने वक्त भी वस्तु देखकर मकान बनाते हैं. ఇతరులైతే ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు వాస్తంతా బాగా చూసుకొని మొదలు పెడతారు. पूर्व पश्चिम दक्षिण देखकर मकान बनाते हैं. తూర్పు దిక్క, పడమటి దిక్క, ఉత్తరాన, దక్షిణాన, ఈశాన్యమా, నైరుత ఇవన్నీ దిక్కు ముక్కులు చూసుకుంటారు. कि उन लोगों को अपना दरवाजा भी तोड़कर दिशा, नया दिशा के अनुसार दरवाजा लगाना पड़ता है. మంచిగున్న గుమ్మాన్ని గబాలన తీసి మరొక వైపు పెడతారు వాళ్ళు. सोमवार को ये नहीं खा सकते, मंगलवार को बाजार नहीं जा सकता, शुक्रवार को बाहर नहीं निकल सकता. कितना चीजों से वो परेशान है. సోమవారం నాడు ఇది చేయొద్దు, మంగళవారం నాడు ఆడపిల్లలు అవతలకి వెళ్ళొద్దు, బుధవారం నాడు ఈ రకమైన బుద్ధి ఉండాలి, గురువారం నాడు ఈ గుణం ఉండాలి. ఇదే గోల వాళ్ళది. वो कितने टेंशन में अपना जीवन बिताते हैं. ఎంత ఒత్తిళ్ల మధ్య వారి జీవితాన్ని గడుపుతారండి. उसके तुलना में हमें देखो, हमें ये कुछ नहीं करना. వారిని పోల్చి చూసుకుంటే దీనిలో ఏది కూడా మనం చేయడం లేదు కదా. कितने आराम से हम लोग इधर रहते हैं. ఎంత హాయిగా మన జీవనాన్ని వెళ్ళబుచ్చుతున్నాం. परमेश्वर सिर्फ क्या चाहता है? దేవుడు కోరేది కేవలం ఏంటండి? फल चाहता. మన నుండి ఫలాలు రావాలి. फल का मतलब क्या है? పండ్లు రావాలంటే అర్థం ఏంటి? मेरा जीवन दूसरों के लिए मीठा होना है. నా జీవితము ఇతరులు అనేక మందికి మధురంగా మారాలి. मेरा स्वभाव में बदलाव आना. నా గుణములో మార్పులు రావాలి. मांगने से बढ़कर प्रभु दिया है. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికంగా దేవుడిచ్చాడు. हम सब ने प्रभु का भलाई को अनुभव किया. మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళము మేలులన్నీ అనుభవించిన వాళ్ళమే. परमेश्वर के चमत्कार को हमने अपने जीवन में देखा है. దేవుని అద్భుతమైన కార్యాలను కల్లారా చూసిన వాళ్ళమే. हर रोज हमारे जीवन में परमेश्वर एक अद्भुत काम करता. ప్రతి దినము కూడా దేవుడు ఏదో ఒక అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తూనే ఉన్నాడు. ये सब क्यों? ఇవన్నీ ఎందుకు ताकि చేస్తాడు? मेरे स्वभाव में बदलाव आए. ఎందుచేతనంటే నా స్వభావము ఏ రీతిగానైనా మారాలని, मेरे सोच में बदलाव आना. నా ఆలోచన విధానంలో మార్పు రావాలి. लेकिन सोच कर देखे, इतना भलाई मिलने के बाद भी मेरा स्वभाव जब नहीं बदलता है, परमेश्वर को कितना दुख होता है. కాస్త ఆలోచించి చూడండి. ఇన్ని మేళ్ళు, ఇన్ని ఉపకారాలు జరిగించినా కూడా దేవునికి సంతోషకరమైన జీవితం గడపలేకపోతున్నాం. कितना निराश आप परमेश्वर को हमारे जीवन के विषय होता. మన జీవితము ద్వారా దేవునికి ఎంత పరితాపము, నిరాశ వస్తుంది. और क्या करना रह गया? ప్రభు అంటున్నాడు, నేను ఇంకేమి చేయాలి? और क्या करना रह गया? ఇంకా ఏమి చేయడానికి మిగిలి ఉందో చెప్పండి. मेरा स्वभाव बदलता क्यों नहीं है? నా స్వభావం ఎందుకు, నా గుణం ఎందుకు మారడం లేదు? हम इधर क्लास में आए हैं, మనం అందరం తరగతిలోకి వచ్చాం, वचन सीख रहे हैं. వాక్యం నేర్చుకుంటున్నాం. इस्राएल के साथ परमेश्वर क्या किया हम सीख रहे हैं. ఇజ్రాయేలు ప్రజల ఎడల దేవుడు ఏ విధంగా జరిగించాడో అన్ని వివరంగా వింటున్నాం. न्यायों का पुस्तक बाद में आप घर में जाकर पढ़ लेना. న్యాయాధిపతుల గ్రంథాన్ని ఇంటికి వెళ్ళాక తాపిగా చదువుకోండి. इस्राएल मिस्र से निकला. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలు వెళ్ళారు. लगभग 32 लाख से ज्यादा लोग निकले. సుమారు 32 లక్షల మంది కంటే పై చిలుకు బయలుదేరారు. मरुभूमि में मर गया అరణ్య భూభాగములో హతమార్చబడ్డారు. क्योंकि विश्वास नहीं किया. ఎందుకంటే దేవునినే నమ్మలేదు వారు. फिर कनान में आ गया. ఆ తర్వాతేమో కనానులోనికి వచ్చారు. बोला हम लोग प्रभु के साथ चलेंगे, వాళ్ళే అన్నారు మేము యెహోవానే సేవిస్తామని. लेकिन फिर भी बाल और अशेरा के पीछे चला गया. అలా చెప్పి కూడా బయలుదేవత వెంబడి, అస్తారోతు దేవుడు వెంబడి అడుగులు వేశారు. फिर परमेश्वर ने मारा है. ఆ తర్వాత దేవుడు చితగొట్టేశాడు. फिर रोया है. ఏడుపు మొదలు పెట్టారు. फिर परमेश्वर ने छुड़ाया है. ఆ తర్వాత దేవుడే మరలా విడుదల लेकिन చేశాడు. ये आदत बना दिया है. ఇక వాళ్ళు దాన్ని ఆనవాయితీగా అలవాటుగా మార్చుకున్నారు. अभी हम लोग प्रार्थना करने जा रहे हैं. ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. हम अपने जीवन को जांच कर देखें. మనం ఒక్కొక్కరు మన జీవితాన్ని ఒకసారి తనిఖీ చేసుకోవాలి. परमेश्वर आपका फल को देख रहा. దేవుడు మీరు ఫలించబోయే పండ్ల వంక చూస్తున్నాడు. फल क्या है?
పనులేంటండి? आपका जीवन, మీ జీవితమే. आपका दूसरों के साथ का व्यवहार, మీరు ఇతరుల ఎడల ఎలాగా నడుచుకుంటారన్నదే. हमारे अंदर एक नया मनुष्य आया, మన లోపల ఒక అంతరంగ పురుషుడు సృజించబడ్డాడు. हमारे अंदर पवित्र आत्मा परमेश्वर है, మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉన్నాడు. लेकिन मेरा चाल चलन कैसा? అయినా నా నడవడిక గాని నా ప్రవర్తన గాని ఎలాగుంటోంది? लोग हमें देख रहे हैं, ప్రజలందరూ మన వంక చూస్తున్నారు. मेरा उठना बैठना कैसे है, నేను లేచుట నడుచుట ఎలాగుంది? मेरे साथ कॉलेज में पढ़ने वाले लोग मुझे देख रहे हैं, నా కళాశాలలో నేను చదువుకున్న నా తోటి వాళ్ళు నన్ను చూస్తున్నారు. मेरे रिश्तेदार मुझे देख रहे हैं, నా బంధువులందరూ నన్ను గమనిస్తున్నారు. मेरे काम करने वाले लोग मेरे साथ जो काम करते वो भी मुझे देख रहे हैं। నాతో కూడా ఉద్యోగం చేసే వాళ్ళు గాని పని చేసే వాళ్ళు గాని నన్ను చూస్తున్నారు. मैं संडे को बाइबल लेकर चर्च में तो जाता हूँ, నేనైతే ఆదివారం నాడు హాయిగా బైబిల్ పట్టుకొని వెళ్తాను ఆరాధనకి. लोग भी मुझे देखते हैं, ప్రజలు కూడా నన్ను చూస్తున్నారు. लेकिन मेरे जीवन में फर्क क्यों नहीं है? కానీ నా జీవితం ఎందుకు మారలేదబ్బా? कितना आशीष मैंने पाया है, ఎన్ని ఆశీర్వాదాలు అనుభవించినప్పటికీ हमारे जीवन में जो कुछ है ये सब परमेश्वर का अनुग्रह है। జీవితంలో మన ఒక్కొక్కరి జీవితంలో ఎన్నెన్ని అనుగ్రహించబడ్డాయో అవన్నీ దేవుని ఆశీర్వాదాలే. परमेश्वर ने हमें एक ऐसा हॉल दिया है, దేవుడు ఒక చక్కటి విశాలమైన హాల్ నిచ్చాడే. आप आराम से बैठने के लिए मैट भी दिया। ఎంతో సుఖంగా కూర్చునే ఆ తివాచీలు ఇచ్చాడే. अभी इधर क्लास में हम लोग चंदा भी नहीं लेते हैं, ఇక్కడ తరగతుల్లో డబ్బులు కూడా తీసుకోవడం లేదే. आपको कुछ देना है तो प्रभु बोलेगा तो देना, नहीं तो वो भी नहीं देना। చూడండి, మీకెవరికైనా మనపూర్వకంగా ఇవ్వాలని ప్రభు ప్రేరేపణిస్తేనే ఇవ్వండి, లేకపోతే బాడుకోండి. इधर का चंदा का डब्बा है वो दिखता भी नहीं, కానుక డబ్బా కాన రావడం లేదు ఇక్కడ. क्यों? ఎందుకు? पैसा, परमेश्वर को हमारा पैसा नहीं चाहिए, దేవుడికి మనం ఇచ్చే కాసులక్కర లేదు. लेकिन परमेश्वर हमसे क्या चाहता है? దేవుడు మన నుండి కోరేదేంటి? फल चाहता। పండ్లు రావాలని కోరుతున్నాడు. फल का मतलब పండ్లంటే ఏంటి? मेरा जीवन परमेश्वर के नाम का महिमा का कारण बनना। నా జీవితం అంతా నా దేవుని నామానికి మహిమ తెచ్చే కారకంగా మారాలి. प्रभु का आगमन नजदीक है, ఇదిగోనండి దేవుడు త్వరగా రాబోతున్నాడు. दुनिया कुछ भी बोलने दो, లోకం ఏది కూసినప్పటికీ, मेरे विरोध कुछ भी बोलने दो, నా శత్రువులు ఎన్ని అన్నప్పటికీ, मैंने बपतिस्मा लिया, నేను బాప్తిసం తీసుకున్నా, मैंने यीशु को पहना, నా యేసుక్రీస్తును ये ధరించుకున్నాను. मुंह से किसी के खिलाफ नहीं निकलना, ఇలాంటి వ్యతిరేకమైన మాట నోట నుండి ఒక్కటి బయటికి పెళ్ళు. ये इस शरीर के द्वारा परमेश्वर का महिमा होना। ఈ దేహం అంతటి ద్వారా నా దేవునికే మహిమ రావాలి. अभी हम प्रार्थना करने जा रहे हैं। ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. क्या प्रार्थना कर रहे हैं? ఏమని చేద్దామండి? हम अपने आप को देखें, మనలను మనం చూసుకుందాం. मेरा चाल चलन कैसा, నా ప్రవర్తన తీరు ఎలాగుంది? क्या परमेश्वर मेरे से खुश है? ఏమిటి? నా దేవుడు నా జీవితం ఎడల సంతోషంగా ఉన్నాడా? पवित्र आत्मा परमेश्वर आपके साथ है? పరిశుద్ధాత్మ దేవుడు మీ తోడుగా ఉన్నాడు? आप सवाल पूछें, మీరు ప్రశ్నలు అడగండి. प्रभु तू क्या मेरे से खुश है? ఓ ప్రభువా, నీవు నన్ను బట్టి సంతోషిస్తున్నావా तेरे నాయనా? कितना भलाइयों को मैंने अनुभव किया, అయ్యా, నీ మేలు ఎన్నెన్ని అనుభవించిన వ్యక్తిని. कितना वचन हमने सुना, ఎంత సమృద్ధి అయిన దేవుని వాక్యం విన్నాం. और कितना देर सुनेंगे। ఇంకా ఎంత కాలం విందామండి? आइए हम अपने सिरों को झुकाएं, प्रार्थना करें, రండి, మన తలలు వంచి ప్రార్థన చేద్దాం. अपने बाप से बात करें। మీ తండ్రితో మీరు మాట్లాడుతూ ఉండండి. प्रभु मेरा जीवन कैसे है? ప్రభువా, నా జీవితం ఎలాగుంది నాయనా? क्या तू मेरे जीवन से प्रसन्न है? నాయనా, నా జీవితాన్ని బట్టి సంతోషంగా ఉన్నావయ్యా. हालेलुया। అడుగుదాం నా ప్రియుల. मुंह खोलकर प्रभु से बातें करें। నోరు తెరిచి తండ్రితో మాట్లాడదాం. हालेलुया, హల్లెలూయా. हालेलुया। బాబా సకరా బకదాల. अगर प्रभु का आत्मा आपसे दुखी है तो अपने गलती को पहचान कर माफी मांगे। మిమ్మల్ని బట్టి దేవుని ఆత్మ దుఃఖపడిన ఎడల ఈ ఆఖరి దినాల్లో నీ ఆత్మ కార్యం జరిగించండి తండ్రి. ఇన్ని చేసినా నేను ఇంకేమి చెయ్యాలని నాయన నీవు పలుకుతున్న దేవుడవు తండ్రి. అయ్యా, నీకు భయపడి వణుకుతూ గజగజ నాయన మని నాయనని చేతులకు అప్పగించుకొని తండ్రి, నీ చిత్త ప్రకారంగా బ్రతికే భాగ్యం రాబోయే దినాల్లో మాకు దయచేయండి అయ్యా. ఇంకా నాయన నీ స్వరమును మాకు వినిపిస్తూ సరిచేయి తండ్రి. నాయన సంపూర్ణంగా తీర్చిదిద్దు నాయన.
నీకు లోబడే జీవితాలే మా అందరికీ దయచేసి మా ద్వారా అనేక పనులను తీసుకొని వచ్చి అనేకులకు మేము మధురమైన బిడలముగా బ్రతకడానికి, నీ మాధుర్యాన్ని చవి చూపే ప్రజలముగా బ్రతకడానికి మా ఒక్కొక్కరి జీవితాలు మలిచి వాడుకొనుమని నీ చేతిలో యోగ్యమైన పాత్రలుగా నిలిపి యోసేపులాగా అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మలచమని మహిమగల తండ్రిని చేతులు పెట్టుకుంటూ యేసుని దివ్య నామమును బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.